మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పైగా అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది. మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపించింది. సోషల్ మీడియా వేదికగా మెగా అల్లు అభిమానులు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. తారాస్థాయిలో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది ఈ పరిస్థితి. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవడం చకచకా జరిగిపోయాయనే చెప్పాలి. అయితే అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. దీంతో వివాదం మరింత ముదిరినట్టు అయ్యింది. ఈ విషయంలో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఆర్మీ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్ళినట్టు తెలుస్తుంది. జూలై 20న మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపసన పుట్టినరోజు. లావణ్య త్రిపాఠి, నమ్రత, తారక్ భార్య లక్ష్మీప్రాంతి, పలువురు సెలబ్రిటీలు ఉపసనకు బర్త్డే విషెస్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపసనకు బర్త్డే విషెస్ చెప్పకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనతో మరోసారి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తెర మీదకు వచ్చాయి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.